సార్ అసలు ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి సార్? అనంతపురం పోలీస్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న లైఫ్ చేంజింగ్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒక మిల్లెట్ మేళా అని చెప్పడం కన్నా, అసలు తినాల్సిన ఫుడ్ ఏంటి? తినకూడని ఫుడ్ ఏంటి? ప్రతి ఒక్కటి మనకు విడమర్చి చెప్తారు. రైతులు పండించే పంట వాళ్ళు ఇక్కడే తినాలి అని. ఇప్పుడున్న ప్రజలు తింటున్న ఫుడ్డే కాదంటారా? లేదా రైతులు సరైన ఫుడ్ పండించట్లేదంటున్నారా? కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ పెస్టిసైడ్స్ యూస్ చేసి పండిస్తున్నారు. అందుకు చిరుధాన్యాల పండగ అనమాట. సో చిరుధాన్యాలు బాగా పండించి ఆ చిరుధాన్యాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మేస్తున్నారు ఇక్కడ రైతులు. వాళ్ళు తినడం లేదు. పాతకాలం వాళ్ళు ఇంట్లో తింటున్నారు కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు తినడం లేదు. సో అది వాళ్ళకి ఎలా వండాలో తెలియదు, ఎలా ఏం చేసుకోవాలో తెలియదు. వాళ్ళకి తెలియచేసేయడానికి ఈ అవగాహన సదస్సు ఇది చేసాం. సో దాంట్లో మొదటిది ఏంటంటే రైతులు రోజుకి 1000 మంది రైతులు వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళు వచ్చి ఎలా పండించాలి, వాళ్ళు ఆర్గానిక్ గా ఎలా పండించాలి, న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్స్ లో ఎలా పండించాలి, అంటే మందులు అవసరం లేకుండా ఆవు పేడతో కానీ గంజితో కానీ ఎలాగ చేయొచ్చు అనేది శాస్త్రవేత్తలు వచ్చి చెప్తున్నారు అనమాట. అదే కాకుండా రేపు దాన్ని ఎలా శుద్ధి చేయొచ్చు, పండించిన దాన్ని ఎలాగ ప్రాసెస్ చేయాలి, తినేదానికి ఈజీగా తినేదానికి రెడీ టు ఈట్ ప్యాకెట్ ఓపెన్ చేసుకుని తినేదానికి ఎలా చేసుకోవాలి, దానికి ఏ మెషినరీ కావాలి, అవన్నీ కూడా ఈ 3 రోజుల్లో ఇవాళ 8, 9, 10 పోలీస్ కాంప్లెక్స్ లో వాళ్ళు ఎలా మనం ప్రాసెస్ చేసుకోవాలి, ఎలా మార్కెట్ చేసుకోవాలి, ఎలాగ దాన్ని వండాలి, అది కూడా డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. అది వాళ్ళు చూసి దాన్ని వండి వాళ్ళ ఇంట్లో తినొచ్చు. ఇక్కడ కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు వాళ్ళు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అందరికి అవేర్నెస్ వచ్చేసి మిల్లెట్స్ మీద ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఒక 70% అంతా మిల్లెట్స్ నే తింటున్నారు కదండి సార్? అదే ఈ మిల్లెట్స్ తింటున్నారు, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ మిల్లెట్స్ అవగాహన చాలా తక్కువ మందిలో ఉంది. వాళ్ళకి ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలియదు. ఇవిడేంటంటే ఎవరు చేసి పెడితే ఒక ప్యాకెట్ లో దాన్ని ఇప్పి తింటున్నారు అంతే తప్ప వాళ్ళ మటుకు వాళ్ళు చేసుకోవడం రాదు వాళ్ళకి. అంటే మిల్లెట్స్ వండే పద్ధతి జనరల్ గా వైట్ రైస్ ఎలా చేస్తారో అలాగే ఉంటుందా, లేదంటే ఏదైనా డిఫరెంట్? అలాగే అంటే దానికి టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎక్కువసేపు నానబెట్టవలసి వస్తుంది, ఎక్కువసేపు రుబ్బవలసి వస్తుంది. సో ఈ మెథడ్స్ కూడా ఇక్కడ ఎలా చేయాలి అనేది ఇక్కడ చూపిస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ ట్రైన్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి ఫీజు ఏమైనా ఉంటుందా సార్? ఇక్కడ ఏం ఫీజు లేదు, అందరూ ఎవరైనా రావచ్చు. స్టాల్స్ కూడా ఉన్నాయి, అన్ని చేసిన వంటలు కూడా ఇక్కడ చేసి అమ్ముతున్నారు. సో అవి కొనుక్కోవచ్చు. మధ్యాహ్నం భోజనం కూడా మిల్లెట్ భోజనం ఇక్కడ దొరుకుతుంది. మామూలు హోటల్లో మామూలు బియ్యంతో చేసిన భోజనం కన్నా తక్కువ ఖరీదుకి ఇక్కడ మిల్లెట్ భోజనం ఇక్కడ సేల్ చేస్తారు. బట్ ఈ ప్రోగ్రామ్ సెషన్ అయితే అటెండ్ అవ్వడం ఫ్రీగా వినొచ్చు, ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. స్టాల్స్ మాత్రం పెయిడ్ స్టాల్స్. ఇవన్నీ స్టాల్స్. కొన్ని స్టాల్స్ లో ఏం చెయ్యాలి అనేది డెమాన్స్ట్రేషన్ ఉంటుంది, కొన్నిట్లో అమ్ముతూ ఉంటారు అన్నమాట.